హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అకమెంటెడ్. నా పేరు భూమేష్ అండి, మీరు చూస్తున్న అకమెంటెడ్. రేపు బడ్జెట్ డే కాబట్టి ఈరోజు బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ రెండు అనాలిసిస్ చేసి రేపు బడ్జెట్ డే ఉంది కాబట్టి రేపు ఎలా ట్రేడ్ చేయాలని చూసుకుందాం. లాస్ట్ వీడియో ఎవరైతే నిన్న అప్లోడ్ చేసిన వీడియో ఎవరైతే చూసారో వాళ్ళకి మాత్రం మంచి రిజల్ట్ వచ్చి ఉంటుంది. మంచి టార్గెట్ అనేది హిట్ అయింది. అప్సైడ్ 2 టార్గెట్స్ ఇచ్చాను. ఆ 2 టార్గెట్స్ అనేది ఈరోజు మార్కెట్లో హిట్ అయ్యాయండి. ఓకే, ఫస్ట్ మనం రేపు ట్రేడ్ ఎలా చేయాలో చూసుకుందాం. ఫస్ట్ డైలీ చార్ట్లో చూసుకుందాం. డైలీ చార్ట్లో చూడండి, ఒకటి అబ్జర్వ్ చేయండి మీరు. రెడ్ గ్రీన్ రెడ్ గ్రీన్ రెడ్ గ్రీన్ చూడండి. మార్కెట్ ప్రైస్ చేసుకొని కింద వస్తుంది. ఇక్కడ నుంచి చూడండి, ఇవి 8 క్యాండిల్స్ మొత్తం రెడ్ గ్రీన్ రెడ్ గ్రీన్ రెడ్ గ్రీన్ ఉన్నాయి చూడండి మొత్తం ఇవి. ఓకే, ఇలా అనుకుంటూ ఇలా మార్కెట్ అనేది కిందికి వస్తూ ఉంది. ఇక్కడ నుంచి ఏంటంటే మార్కెట్ సపోర్ట్ తీసుకొని మళ్ళీ రివర్స్ అయింది మార్కెట్. ఎగ్జాక్ట్గా మనం రేపు ట్రేడ్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్గా రేపు బ్యాంక్ నిఫ్టీ రెండు అనాలిసిస్ చేద్దాం. దీంట్లో రేపు ఏంటంటే మెయిన్ మనకు బడ్జెట్ డే ఉంది కాబట్టి ఫస్ట్ లాస్ట్ 4 years నుంచి మనకు బడ్జెట్ ఈరోజు మార్కెట్ ఎలా ఉందని చూద్దాం ఫస్ట్. దాని తర్వాతనే మనం రేపు ఎలా ట్రేడ్ చేయాలో చూసుకుందాం. ఓకే, ఫస్ట్ లాస్ట్ 4 years నేను ఇక్కడ చార్ట్స్ అనేది స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకున్నాను. దాన్ని బట్టి మనము రేపు ఎలా ట్రేడ్ చేయాలో చూద్దాం. ఓకే, ఫస్ట్ మనము 2020 చూద్దాం. ఫస్ట్ లాస్ట్ ఇయర్ కాదు 2020 మనం, దాని తర్వాత 2021 2022 2023 3 years చూద్దాం మనం. మార్కెట్ చూడండి, 2020 ఇది చార్ట్. ఇది మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ అయ్యి మళ్ళీ షార్ప్గా పై అప్ సైడ్ వెళ్ళి మార్కెట్ అనేది మళ్ళీ అనేది కిందికి వచ్చేసింది. మనకు పెద్ద మూమెంట్ వచ్చింది. 65 ఆల్మోస్ట్ 1145 పాయింట్స్ మనకు మార్కెట్ అనేది అప్ సైడ్ నుంచి డౌన్ సైడ్ చూసుకుంటే మార్కెట్ ఒకటి గుర్తుపెట్టుకుంటే ఇక్కడ నుంచి ఫస్ట్ 2020లో ఏంటంటే మార్కెట్ గ్యాప్ డౌన్ అయినా సరే మళ్ళీ మార్కెట్ అనేది సెల్లింగ్లోకి వచ్చేసి మార్కెట్ అనేది కంటిన్యూ అయిపోయింది. మనకు ట్రెండ్ అనేది కంటిన్యూ అయింది మనకు 2020లో. ఇప్పుడు 2021 చూద్దాం. మన మార్కెట్ 2021లో బడ్జెట్ రోజు ఎలా మనకు మార్కెట్ మూవ్మెంట్ వచ్చింది చూద్దాం. 2020లో ఏంటి మనకు గ్యాప్ డౌన్ అయింది. మార్కెట్ మళ్ళీ షార్ప్ రికవరీ వచ్చేసి మార్కెట్ అనేది మళ్ళీ కంటిన్యూ సెల్లింగ్లోకి వచ్చేసింది. ఓకే, 2021లో చూసుకుంటే మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. మార్కెట్ అనేది సస్టైన్ అయింది. మళ్ళీ అప్ సైడ్ మూమెంట్ వెళ్ళిపోయింది మనకు మార్కెట్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 2022లో చూద్దాం మనం మార్కెట్ ఎలా మూమెంట్ వచ్చింది. దీంట్లో అయితే మార్కెట్ మనం 23,092 అంటే చాలా పెద్దది. లాస్ట్ ఇయర్ 2020లో అంటే 2020లో 2,300, 2021లో 2,300 వచ్చింది. 2020లో 1,100 వచ్చింది. ఇప్పుడు 2022లో ఎన్ని అప్ సైడ్ మూమెంట్స్ వచ్చిందో చూద్దాం ఒకసారి. ఓకే, 2020లో చూద్దాం ఒకసారి. 2020లో చూసుకుంటే మనకు 2020లో అంటే గ్యాప్ అప్ అయింది మార్కెట్ గ్యాప్ అయ్యి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ అనేది సెల్లింగ్ 2 types అప్ సైడ్ మూమెంట్ ఇచ్చింది, మళ్ళీ డౌన్ సైడ్ అప్ సైడ్ ఇచ్చి మళ్ళీ డౌన్ సైడ్ ఇచ్చి మళ్ళీ అప్ సైడ్ 2 types అంటే ఫుల్ వోల్టాలిటీ ఆ రోజు అయితే 2022లో ఆల్మోస్ట్ 1100 పాయింట్స్ ఆ రోజు మార్కెట్ అనేది అప్ సైడ్ మూమెంట్ అప్ టు డౌన్ చూసుకుంటే 1100 మార్కెట్ అనేది 1100 పాయింట్స్ ఇచ్చింది మనకు. నెక్స్ట్ 2023లో 2,500. ఇదైతే చాలా పెద్ద వోల్టాలిటీ మార్కెట్. ఒకవేళ రేపు కూడా ఎవరైతే ట్రేడ్ చేయాలనుకుంటారో వోల్టాలిటీ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి చూసుకొని మార్కెట్ ట్రేడ్ చేయడం. చాలామంది అంటే బడ్జెట్ కదా అనుకొని చాలామంది చాలా ఎగ్జైట్తో వచ్చి ట్రేడ్ చేయాలనుకుంటారు. కానీ ఇంత పెద్ద వోల్టాలిటీ మాత్రం ట్రేడ్ చేయాలంటే చాలా కష్టం. రిటైల్ ట్రేడర్స్ అయితే ఇంత పెద్ద మూమెంట్స్ ఉన్నాయని అనిపిస్తాయి, కానీ మార్కెట్లో మాత్రం ఇంత మూమెంట్స్ అనేది క్యాప్చర్ చేయడం మాత్రం చాలా కష్టం. ఓకే, 2023లో చూసుకుంటే మార్కెట్ సేమ్ గ్యాప్ అప్ అయింది, మళ్ళీ అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ మార్కెట్ అనేది కిందికి వచ్చింది. దీని బెటర్ ఏంటంటే మనకు ఎవరైతే రేపు ట్రేడ్ చేయాలనుకుంటారో బడ్జెట్ రోజు ఉంది కాబట్టి మార్కెట్ మాత్రం ఎక్కడైనా ఓపెన్ అయినా అవ్వండి, గ్యాప్ డౌన్ అయినా అవ్వండి, గ్యాప్ అప్ అయినా మార్కెట్ ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా వచ్చి ఈ 50% లెవెల్ని బ్రేక్ చేసింది అనుకోండి, ఇక్కడ పీ సైడ్ ప్లాన్ మాత్రం చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మార్కెట్ ఒక 200 పాయింట్స్ ఇక్కడ నుంచి 200 పాయింట్స్ ఇక్కడ వరకు వెళ్ళింది అనుకోండి, 700 అనుకోండి, 700 ఎంతో వెళ్ళి ఇక్కడ నుంచి ఏదైతే 50% లెవెల్ ఉందో మనకు ఈ 50% లెవెల్ నుంచి మార్కెట్ మళ్ళీ సెల్లింగ్ వస్తుంది చూడండి. నేను లాస్ట్ 4 years దాంట్లో నేను చూపించిన దాంట్లో చూడండి, ఇక్కడ నుంచి మళ్ళీ సెల్లింగ్ అనేది కంటిన్యూ. కాబట్టి ఎవరైతే ట్రేడ్ చేయాలనుకుంటారో ఇక్కడ నుంచి పీ సైడ్ ట్రేడ్ లేదు, మార్కెట్ ఇలా వచ్చింది అనుకోండి, ఇలా వచ్చి మళ్ళీ ఈ 50% లెవెల్ని బ్రేక్ చేస్తే సి సైడ్ ప్లాన్ చేసుకోవడం. ఇలా నేను రేపు చేయాలనుకుంటాను. ఒకవేళ ఎవరైతే ట్రేడ్ చేయాలనుకుంటారో దీని ప్రకారం ట్రేడ్ చేస్తే మాత్రం మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మనకి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 4 years నుంచి చూసుకుంటే మార్కెట్ మాత్రం ఇలానే ఉంది. ఇదిగోండి, ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ ఇలా వచ్చి 50% లెవెల్ని బ్రేక్ చేస్తే మార్కెట్ అనేది మళ్ళీ షార్ప్ సెల్లింగ్ వచ్చింది. ఇప్పుడు 2021 2020 2022లో కూడా చూద్దాం మనం ఒకసారి. ఆల్రెడీ ఒక్క నిమిషం ఆగండి. 2021లో చూద్దాం. 2021లో కూడా సేమ్ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ 50% లెవెల్ బ్రేక్ చేసి మళ్ళీ సస్టైన్ అయిపోయింది మార్కెట్ 50% లెవెల్ కింద, పైన. ఇక్కడ ఇది షార్ప్ బయింగ్ ఉంది కాబట్టి ఇలా వస్తే మాత్రం మనం ట్రేడ్ చేయడం చాలా కష్టం. కాబట్టి 2020లో చూద్దాం ఒకసారి. 2020లో కూడా చూడండి, మార్కెట్ 50% లెవెల్ని బ్రేక్ చేసి మార్కెట్ అనేది కింద సస్టైన్ అయిపోయింది మనకు. అప్ సైడ్ వెళ్ళింది,
మళ్ళీ ఇక్కడ నుంచి వచ్చి 50% లెవెల్ని బ్రేక్ చేసి మార్కెట్ మళ్ళీ కంటిన్యూగా సెల్లింగ్లోకి వచ్చింది. సో ఇలా ట్రేడ్ చేయాలనుకుంటే ఎవరైనా రేపు ట్రై చేయండి, రేపు మంచి రిజల్ట్ ఉంటాయి. ఓకే, రేపు అలా కాకుండా ఎవరైతే కంటిన్యూగా ఎవరు ప్రైజెస్తో బేస్డ్ ట్రేడ్ చేయాలనుకుంటారో వాళ్ళకి చూడండి. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, ఇక్కడ నుంచి మార్కెట్ అనేది అప్సైడ్ మూమెంట్ ఇచ్చి ఫ్లాగ్ అండ్ పోల్ దీనిపైన మాత్రం సస్టైన్ అయితే నేను 2 లెవెల్స్ ఇచ్చాను. ఫస్ట్ లెవెల్ వచ్చేది మనకు 45,800 45,880 చెప్పాను, కానీ 46,160 వరకు వెళ్ళింది మార్కెట్. నేను 46,074 వరకు సెకండ్ టార్గెట్ చెప్పాను. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మనకు 45,750 చెప్పాను. ఇవి 2 టార్గెట్ హిట్ అయిపోయిన మార్కెట్. మనకు రేపు మార్కెట్ ఒకవేళ ఈ రేంజ్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మార్కెట్ అప్సైడ్ వెళ్ళింది కూడా ఎం ప్యాటర్న్ కూడా క్రియేట్ అయింది మనకు. ఒకవేళ 15 మినిట్స్లో చూసుకుంటే ఈ ఎం ప్యాటర్న్ కూడా బ్రేక్ చేస్తే మాత్రం మార్కెట్ మంచి సెల్లింగ్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయితే ఇక్కడ నుంచి ఇలా వెళ్ళింది మార్కెట్, ఇలా వచ్చి చూడండి, ఇది ఎం ప్యాటర్న్. ఇది ఎం ప్యాటర్న్ మాత్రం మళ్ళీ మార్కెట్ బ్రేక్ చేస్తే మళ్ళీ సెల్లింగ్ అనేది కంటిన్యూ ఉంటుంది మనకు. ఒకవేళ లేదు మార్కెట్ ఇక్కడెక్కడన్నా ఓపెన్ అయ్యి దీన్ని బ్రేక్ చేస్తే 46,200 బ్రేక్ చేస్తే మార్కెట్ పెద్ద అప్సైడ్ మూమెంట్ వెళ్ళదు. 46,200 బ్రేక్ చేస్తే మాత్రం మార్కెట్ అప్సైడ్ 46,500 ఇక నెక్స్ట్ మనకు సైకలాజికల్ లెవెల్ 46,500 లెవెల్ మనకు. ఒకవేళ మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి, ఈ లెవెల్ దగ్గర, ఈ లెవెల్ ఓపెన్ అయ్యి ఇక్కడ బ్రేక్ చేస్తే 45,900 బ్రేక్ చేస్తే 45,700, దాని తర్వాత 45,600. ఇప్పుడు మార్కెట్ దీన్ని బ్రేక్ చేస్తే 46,200, మనకు 46,500 లెవెల్స్ ఖచ్చితంగా మనకు మార్కెట్లో ఉంటుంది రేపు వోల్టాలిటీ కాబట్టి. ఓకే, ఇప్పుడు నిఫ్టీ చూసుకుందాం. మనం నిఫ్టీలో ఎలా ట్రేడ్ చేయాలో చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో మాత్రం మంచి మూమెంట్ వచ్చింది కాబట్టి నిఫ్టీలో అంత మూమెంట్ లేదు. గ్యాప్ డౌన్ అయింది మార్కెట్ ఈ లెవెల్ దగ్గర, ఎగ్జాక్ట్ 21,480 500 దగ్గర లెవెల్ దగ్గర ఇక్కడ సపోర్ట్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఆల్రెడీ ఒకసారి బయింగ్ వచ్చింది కాబట్టి మార్కెట్ మళ్ళీ ఇక్కడ నుంచి ఒక బయింగ్ వచ్చేసింది మనకు మార్కెట్. ఒకవేళ రేపు నిఫ్టీలో ఏంటంటే 21,680 లెవెల్ ఏదైతుందో దీని కిందనే మనకు మళ్ళీ ఒకవేళ సెల్లింగ్ వచ్చేది ఉంటే దీని లెవెల్ కిందనే మనకు సెల్లింగ్ అనేది కంటిన్యూ అవుతుంది. 640 650 కింద మనకు ఒకవేళ మార్కెట్ అనుకోండి ఇక్కడ 650 నుంచి 700 ఈ లెవెల్ దగ్గర మార్కెట్ ఓపెన్ అయ్యి దీన్ని బ్రేక్ చేస్తే మళ్ళీ మార్కెట్ ఇక్కడ వరకు ఖచ్చితంగా వస్తుంది. 21,480 500 వరకు లెవెల్స్ అనేది మార్క్ చేస్తాను. ఒక్క నిమిషం ఆగండి. 21,640 బ్రేక్ చేస్తే 21,480 500 ఖచ్చితంగా మార్కెట్ అనేది ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్ దగ్గర ఓపెన్ అయింది అనుకోండి, 21,700 నుంచి ఇక్కడ ఓపెన్ అయ్యి దీన్ని బ్రేక్ చేసిన 21,800 బ్రేక్ చేసిన మనకు సి సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎందుకంటే రేపు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. రేపు బ్యాంక్ నిఫ్టీ ఈరోజు, నిఫ్టీ రేపు ఉంది కాబట్టి ఒకవేళ మార్కెట్ దీన్ని బ్రేక్ చేస్తే 21,800, ఫస్ట్ టార్గెట్ మనకు 21,900, దాని తర్వాత 22,000 ఈ లెవెల్స్ 2. ఓకే, లెవెల్స్ మార్క్ చేసుకోండి. ఒకవేళ వీడియో కానీ వస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.